హలో, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B డిఫరెన్షియేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎస్టాబ్లిష్ ద ఫాలోయింగ్ ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2x by 1 minus x square plus tan ఇన్వర్స్ 3x minus x cube by 1 minus 3x square minus tan ఇన్వర్స్ 4x minus 4x cube by 1 minus 6x square plus x power 4 then dy by dx ఈక్వల్ టు 1 by 1 plus x square. సో ఇక్కడ వాళ్ళకు ఈ ఈక్వేషన్ ఇచ్చారు, మనము డెరివేషన్ చేసి మనకు ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుందని చెప్తున్నారు. సో ముందు సొల్యూషన్ given that ముందు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, tan ఇన్వర్స్ 2x by 1 minus x square plus tan inverse 3x minus x cube by 1 minus 3x square minus tan inverse 4x minus 4x cube by 1 minus 6x square plus x power 4. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ టర్మ్స్ అన్ని tan ఇన్వర్స్ అని tan θ అనే ఫార్మేట్లో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది. సో ఇప్పుడు లెట్ x ఈక్వల్ టు ఇక్కడ ఉన్న xని నేను ఏమన్నా అజ్యూమ్ చేస్తున్నా అంటే tan θ. లెట్ x ఈక్వల్ టు tan θ అని అజ్యూమ్ చేస్తున్నా. సో ఈ x ప్లేస్లో tan θ అని నేను ఇప్పుడు రీప్లేస్ చేయబోతున్నా. సో y ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి tan స్క్వేర్ θ. ఓకే, ప్లస్ tan ఇన్వర్స్ 3 tan θ మైనస్ x క్యూబ్ కాబట్టి tan క్యూబ్ θ బై 1 మైనస్ 3x స్క్వేర్ కాబట్టి tan స్క్వేర్ θ. ఓకే, మైనస్ tan ఇన్వర్స్ 4x కాబట్టి 4 tan θ మైనస్ 4x క్యూబ్ కాబట్టి tan క్యూబ్ θ బై 1 మైనస్ 6 tan స్క్వేర్ θ ప్లస్ tan పవర్ 4 θ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే y ఈక్వల్ టు tan ఇన్వర్స్, ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే tan 2θ ఫార్ములా విధంగా ఉంది. tan 2θ ఫార్ములా ఏంటంటే 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. సో ఈ వాల్యూ మొత్తంలో నేను ఏం రీప్లేస్ చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ tan 2θ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ tan ఇన్వర్స్ ఏ ఫార్మేట్లో ఉందంటే tan 3θ ఫార్మేట్లో ఉంది. tan 3θ ఈక్వల్ టు 3 tan θ మైనస్ tan క్యూబ్ θ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ θ. 3 tan θ మైనస్ tan క్యూబ్ θ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ θ. సో ఇక్కడ నేను ఏం రీప్లేస్ చేస్తున్నాను అంటే tan 3θ. ఓకే, నెక్స్ట్ మైనస్ tan ఇన్వర్స్ ఇక్కడ 4 tan θ ఫార్మేట్లో ఉంది. 4 tan θ ఈక్వల్ టు tan 4θ ఈక్వల్ టు 4 tan θ మైనస్ 4 tan క్యూబ్ θ బై 1 మైనస్ 6 tan స్క్వేర్ θ ప్లస్ tan పవర్ 4θ. సో ఇక్కడ చూడండి 4 tan θ మైనస్ 4 tan క్యూబ్ θ బై 1 మైనస్ 6 tan స్క్వేర్ θ ప్లస్ tan పవర్ 4θ. సో ఈ మొత్తం నేను ఏమని రీప్లేస్ చేస్తున్నానంటే tan 4θ అని రీప్లేస్ చేస్తున్నాను, tan 4θ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇక్కడ మనకు మిగిలింది 2θ ప్లస్ tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ మిగిలింది 3θ. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇక్కడ మిగిలింది 4θ. ఓకే, సో ఇప్పుడు y ఈక్వల్ టు ఫైనల్గా 2 + 3 5 tan θ
మైనస్ 4 tan theta y ఈక్వల్ టు టీటా. సో ఈ టీటా అంటే ఏంటంటే ముందు మనం ఇక్కడ తీసుకున్నాం x ఈక్వల్ టు tan theta అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే tan ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నా. ఏమవుద్దంటే tan ఇన్వర్స్ x ఈక్వల్ టు టీటా. ఈ tan ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే tan ఇన్వర్స్ అయిపోద్ది, ఇక్కడ టీటా. ఓకే, సో ఇప్పుడు ఈ టీటా ప్లేస్ లో ఈ tan ఇన్వర్స్ ని రీప్లేస్ చేస్తున్నాం. y ఈక్వల్ టు tan ఇన్వర్స్ x. ఓకే, ఇప్పుడు ముందు ఏం చేసామంటే ఫస్ట్ మనము x ప్లేస్ లో tan theta ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ ని రీప్లేస్ చేస్తూ సాల్వింగ్ చేసుకుంటూ వచ్చిన నాకు ఫైనల్ గా టీటా వచ్చింది. ఈ టీటా ప్లేస్ లో x వాల్యూ tan ఇన్వర్స్ x వాల్యూ రీప్లేస్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం డిఫరెన్షియేషన్ చేయబోతున్నా విత్ రెస్పెక్ట్ టు x తోటి. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేషన్ చేయబోతున్నా. సో ఏంటంటే ఇక్కడ y ఉంది కాబట్టి నేను x తో చేస్తున్నా కాబట్టి dy by dx ఈక్వల్ టు ఇక్కడ d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x. ఇప్పుడు ఫార్ములా dy by dx ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా రాశాను d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x 1 plus x square 1 by 1 plus x square. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ x ఉంది ఇక్కడ x ఉంది కాబట్టి ఓన్లీ 1 by 1 plus x square. ఒకవేళ ఇక్కడ x ఉండి ఇక్కడ y ఉంటే 1 by 1 plus y square plus dy by dx వస్తుండే, కానీ ఇక్కడ రెండు ప్లేస్లలో x ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఫార్ములా రీప్లేస్ చేసిన. ఓకే, మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.